కల్తీ కల్లు ఘటనలపై సీఎం సీరియస్. కాసేపట్లో ఎక్సైజ్ శాఖపై రేవంత్ రెడ్డి సమీక్ష. నివారణ చర్యలపై ఫోకస్. సిద్దిపేట జిల్లాలో హరీష్ రావు పర్యటన. వర్షాలతో దెబ్బతిన్న పొలాల పరిశీలన. రైతులను ఆదుకోవాలని డిమాండ్. ఎమ్మెల్సీ విజయశాంతి దంపతులకు బెదిరింపులు. బంజారాహిల్స్ పిఎస్ లో ఫిర్యాదు. చంద్రకిరణ్ రెడ్డి అనే వ్యక్తిపై కేసు నమోదు. పెట్టుబడుల పేరుతో వసూళ్లు. హర్షిత స్కూల్, జూనియర్ కాలేజ్ అనుమతులు రద్దు. ఏలూరు జిల్లా తడికలపూడిలో ఇన్సిడెంట్. ఏపీ ఇంటర్ పరీక్షా ఫలితాలు మరి కాసేపట్లో విడుదల చేయనున్న మంత్రి లోకేష్. విద్యార్థుల్లో తీవ్ర ఉత్కంఠ. ఏపీలో రిజిస్ట్రేషన్ శాఖకు హాలిడే క్యాన్సిల్. ఇవాళ మంచి రోజు కావడంతో సెలవు రద్దు. అధిక రిజిస్ట్రేషన్లకు ఛాన్స్. మీతో పని చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మీరే బెస్ట్ బాస్. ఇప్పటి వరకు మేనేజర్గా ఉన్నాను, ఇప్పుడు బాస్ అవుతాను. ఎలా? బాస్ వాలా బాస్ వాలా బీ ద బాస్. అనంతపురం జైలర్ మెడకు ఉచ్చు. మహిళకు వేధింపులపై దర్యాప్తు స్పీడప్. చర్యలకు సిద్ధమవుతున్న జైళ్ల శాఖ. వనజీవి రామయ్య కన్నుమూత. గుండెపోటుతో మృతి. పలువురు ప్రముఖుల సంతాపం. నిడదవోల్లో వైసీపీకి చుక్కెదురు. మున్సిపల్ చైర్మన్ పై అవిశ్వాసం. నోటీసులను తిరస్కరించిన కలెక్టర్. కరువైన మద్దతు ధర. ధాన్యం కుప్పకు నిప్పంటించిన రైతు. సూర్యాపేట మార్కెట్లో ఘటన. తుంగభద్రలో వచ్చే సీజన్ నీటి నిల్వ కష్టమే. మొత్తం 33 గేట్లు మార్చాల్సిందేనన్న నిపుణులు. ప్రాజెక్టు భద్రతపై కీలక అధ్యయనం. తిరుపతి అలిపిరి మార్గంలో కలకలం. రోడ్డుపై కొండ చిలువ సంచారం. హడలిపోయిన నడకదారి భక్తులు. హైదరాబాద్ ఉప్పరగూడలో హనుమాన్ ఊరేగింపు. కన్నుల పండుగగా సాగిన యాత్ర. వేషధారణలతో అలరించిన చిన్నారులు. కొండగట్టులో జయంతి వేడుకలు. హనుమాన్ దర్శనానికి భక్తుల రాక. దర్శనానికి 3 గంటల సమయం. ఉత్తరాదిలో ఘనంగా హనుమాన్ జయంతి. ఆలయాల్లో భక్తుల ప్రత్యేక పూజలు. మారుమోగుతున్న పవనపుత్ర నినాదాలు. ఇవాళ ఎస్ఆర్హెచ్ వర్సెస్ పంజాబ్ కింగ్స్. ఉప్పల్లో కీలక మ్యాచ్. గెలిస్తేనే ప్లే ఆఫ్ రేస్ లో హైదరాబాద్.